ఎంతకాలం అన్యాయం జరిగి ఏడుస్తా? దేవుడు అంటున్నాడు, మునపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలం జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. నేను నీ జీవితంలో ఒక నూతన కార్యమును చేయబోతున్నాను. ఏమిటా నూతన కార్యం అంటే, ఏ మార్గము నాకు కానరావటం లేదు అని అంటున్నావు, కానీ అరణ్యములో నేను నీకు మార్గాన్ని సృష్టించబోతున్నాను. ఎడారిగా మిగిలిపోయిన నీ జీవితాన్ని, చిగురు లేని నీ జీవితాన్ని, ఫలము లేని నీ జీవితాన్ని నేను ఫలభరితముగా మార్చబోతున్నాను. దారిలో సెలయేర్లు ప్రవహింప చేయబోతున్నాను. ముందు చూపు కలిగి జీవించు. నీ ఎదుట దేవుడు ఉంచినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నం చేయి. గతంలో నీకు వ్యతిరేకంగా జరిగిన వాటిని గూర్చి మాటి మాటికి జ్ఞాపకం చేసుకుని నిరాశ నిస్పృహలో కూరుకుపోవడం కంటే, గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని ముందు చూపు కలిగి ముందుకు వెళ్ళు.